Education here at Sun can be an excellent choice for any students. తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో ఆంధ్ర రాష్ట్ర విపత్తుల డీజీ ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. ప్రతాప్ రెడ్డి గారు నమస్కారం. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఘటన రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖకి ఎలాంటి గుణపాఠం నేర్పింది? ఫండమెంటల్గా ఏంటంటే ఆ రోజు స్మోక్ ఎంత విస్తృతంగా వచ్చిందంటే దాని లోపలికి ఎంటర్ కావడానికి బుల్డోజర్ పెట్టి కొట్టేశాం. అది రావచ్చు. దాని తర్వాత ఆక్సిజన్ మాస్క్ పెట్టుకున్నాం, ఫైర్ సూట్లు వేసుకున్నారు మా సిబ్బంది, లోపలికి వెళ్ళటానికి ప్రయత్నం చేసాం. కానీ 6 గంటల సేపు ఆ పొగల ఉధృతికి లోపలికి వెళ్ళలేకపోయాం. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకో 6 గంటలు ప్రయత్నించి ఈ ఫైర్ని కంట్రోల్ చేయడం జరిగింది. సో మన అదృష్టం ఏంటంటే ఇది పని వేళల్లో జరగల. ఒకవేళ పని వేళల్లో జరిగినట్లయితే ఈ షాపింగ్ మాల్లో కనీసం 200 మంది పనిచేస్తున్నారు సిబ్బంది. అంతకన్నా ఎక్కువ మంది కనీసం సిబ్బంది దీంట్లో షాపింగ్ చేయడానికి వస్తారు. వాళ్ళు మన అక్కళ్ళు చెల్లెళ్ళు శారీస్ కట్టుకొని మరీ వస్తారు. అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఆ టైంలో జరిగితే వాళ్ళందరినీ సేఫ్గా బయటికి ఎలా తీసుకురావాలి అనేటువంటి ప్రశ్నకి సమాధానం లేక ఒళ్ళంతా కంబరం వేసినాడు. అంటే మనం స్మోక్ మేనేజ్మెంట్ అనేటువంటి ఈ స్మోక్ని ఎలా బయటికి తీసుకెళ్లాలనేటువంటి ప్రశ్నకి అసలు అవకాశం లేకుండా కాంక్రీట్ బాక్సుల్లాగా అన్ని మాల్స్ దేశవ్యాప్తంగా కడుతున్నాం. ఇది పంచి ఉన్న ప్రమాదం. తెరిచిన వేళల్లో జరిగినట్టయితే శవాల గుట్టలు తేలుతాయి అని నేను భావించి దీనికి పరిష్కారం కనుక్కోవాలని, ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుక్కోవాలని బ్రీతింగ్ బాల్కనీని చేసాం. అది కార్యరూపం దాల్చింది కాబట్టి మీ ముందు నిలబడ్డాం. ఇది దేశం మొత్తానికి కూడా ఒక లెసన్ కావాలని మీ ద్వారా దేశ ప్రజలకు అందజేయాలని మీ సవినయంగా మనవి చేస్తున్నాం. ఆ రోజు ఇష్యూ జరిగిన తర్వాత మీరు స్టేట్లో ఇంకా చాలా చోట్ల ఏమైనా ఇన్స్పెక్షన్ లాంటివి జరిపారా? రివ్యూ జరిపిన తర్వాత ఏమైనా డైరెక్షన్? సరే, ఇది కామన్ మిస్టేక్. సో అందువలన ఆ రోజు జరిగిన తర్వాత ఈ సొల్యూషన్ మాకు తట్టిన తర్వాత నేను ఇమ్మీడియట్గా లెటర్ రాశా, డిఓ లెటర్ రాశా. డిఓ లెటర్ రాశా. అన్ని షాపింగ్ మాల్స్కి పలానా జాగ్రత్తలు తీసుకోండి అని రాశాను. ఇమ్మీడియట్గా అందరూ తీసుకోలేదు. కానీ నేను నా వంతుగా దీని పరిష్కారం కనుక్కొని పంపించాను. వీళ్ళ మీద కొద్దిగా ఒత్తిడి పెట్టి ఇది కార్యరూపం దాల్చేటట్టు నేను ప్రయత్నం చేశాను. దాని తర్వాత కొత్తగా వచ్చే మాల్స్ ఉన్నాయి కదా, ఈ 6 నెలల్లో కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకున్న మాల్స్ ఉన్నాయి కదా, వాటిల్లో ఖచ్చితంగా డిజైన్ స్టేజ్లోనే బ్రీదింగ్ బాల్కనీ లేకుండా దేనిపైన అప్రూవ్ చేయలేదు. ప్రతి దానికి బ్రీదింగ్ బాల్కనీ చూపిస్తేనే సంతకాలు పెట్టాయి. బ్రీతింగ్ బాల్కనీ వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. బ్రీతింగ్ బాల్కనీ అంటే ఇప్పుడు ఏ ఫ్లోర్లో అయినా ఫైర్ జరిగింది అనుకోండి, మనం అదే ఫ్లోర్లో 10 అడుగులు వేస్తే మనకు ఫ్రెష్ ఎయిర్ యాక్సెస్ ఉండాలి. ఆ ఫ్లోర్లో ఎంతమంది మ్యాక్సిమం కెపాసిటీ పీపుల్ ఉంటారో వాళ్ళందరికీ ఉండేటట్టు ఉండాలి. అందుకనే అంత ఎడల్పు ఉండాలి. అంటే ఏంటంటే నిలబడటానికి మనిషికి ఒక 3 స్క్వేర్ ఫీట్ 4 స్క్వేర్ ఫీట్ సరిపోతుంది. 4 నుంచి 6 స్క్వేర్ ఫీట్ పర్ పర్సన్కి ఉండాలి. మీరు చెప్పే ప్రకారం ఇప్పుడు దీంట్లో ఎంతమంది ఉన్నారు అనుకోండి, ఇంత స్పేస్ బయట కూడా కమర్షియల్ గా ఒక బ్రీతింగ్ దీనికి అంత స్పేస్ అవసరం లేదు. ఇక్కడ సామాన్లు పెట్టుకుంటారు, ఇక్కడ సోఫాలు ఉంటాయి, రకరకాల వ్యవహారాలు. అక్కడ నిలబడటానికి ఎంత స్పేస్ కావాలి సార్? చాలా తక్కువ స్పేస్ కావాలి. సో అందువలన బ్రీతింగ్ బాల్కనీ జనరల్గా 1-1.5 మీటర్ ఉంటే సరిపోతుంది. అందుకనే మేము బిల్డింగ్ రూల్స్ మార్చాం. నా రికమెండేషన్ మీద బిల్డింగ్ రూల్స్ మార్చి 1.5 మీటర్ మీరు ఎక్సెస్గా కట్టుకోవచ్చు, అంటే క్యాంటిలివర్ స్ట్రక్చర్ కట్టుకోవచ్చు అని చెప్పేసి పర్మిషన్ ఇప్పించారు. సో అందువలన అది సరిపోతుంది. ఇప్పుడు ఇప్పుడు సేఫ్టీ ప్రమాణాల ప్రకారం మనం ఏంటి, డబ్బులు వచ్చినాయి కదా అని 100% ఏసీ చేస్తాం. అరే భయ్, 100% చేయొద్దు, ఈ సుఖాన్ని రెస్పాన్సిబుల్గా అనుభవిద్దాం. 95% చేయండి, 5% వదిలేసేయండి, దాన్ని క్రాస్ వెంటిలేషన్కి వదిలేసేయండి. అది వాడుకోవద్దని కాదు, క్రాస్ వెంటిలేషన్ పెట్టుకోండి, సరిపోతుంది, యు ఆర్ సేఫ్. మనం అట్లా కాదు. ఇప్పటిదాకా మనం ఏసీ వాటిల్లో మాల్స్ లేవు సార్. ఈ మధ్య రావటం మొదలుపెట్టింది. 100% ఎందుకు పెట్టుకోవాలి? 95% పెట్టుకుంటే బతికిపోతారు కదా. అది మేము అలవాటు చేసుకున్నారు. మీరు చెప్తే జనాలు ఖచ్చితంగా అవగాహన వస్తుంది.
అందుకే నేను ఏంటంటే ఇంతకన్నా ఎగ్జాంపుల్ లేదు. ఇక్కడే తగలబడింది, ప్రజలు కళ్ళారా చూశారు, 24/7 మీరే ప్రసారం చేశారు, నేను చూసా. దాని తర్వాత టైంలో జరిగితే ఏమవుతుంది అనే దానికి ఇరాక్లో జరిగింది కనపడుతుంది. అక్కడ 80 మంది చచ్చిపోయారు. మరి ఇంకంతకన్నా కావాల్సింది ఏంటి? మీరు ప్రెస్ మీట్ లో వ్యాలిడ్ వర్డ్ అన్నారు, నేను హైదరాబాద్ లో ఉంటున్నాను, సగం షాపింగ్ మాల్స్ కి నేనే వెళ్ళను. ఎందుకు ప్రతాప్ రెడ్డి గారికి ఆ ధైర్యం రావట్లేదు? ఎందుకంటే వాళ్ళ దగ్గర షాపింగ్ మాల్స్ లో దేర్ ఇస్ నో బ్రీతింగ్ బాల్కనీ. అదే కాకుండా ఇది సినిమాలకు వెళ్ళనని కూడా చెప్తున్నా. ఎందుకు అంటే వాళ్ళకి స్మోక్ టెస్ట్ లేదు. హైదరాబాద్లో కాదు, భారతదేశంలో ఎక్కడా లేదు. నేనే పెట్టా స్మోక్ టెస్ట్ పాస్ కాకుండా ఏ మాల్కి మల్టీప్లెక్స్కి నేను సంతకం పెట్టాల. ఆపరేషనల్ సంతకం, నా సంతకం ఉంటే స్మోక్ టెస్ట్ పాస్ అయ్యాడు. ఇతనే ఈ ప్రాంతంలో ఎక్కువ కలెక్ట్ చేశారు. వీరును ఏది మన నిరంజన్ రెడ్డి ఏమైనా కండక్ట్ చేసి మన దగ్గర ఉన్న మల్టీప్లెక్స్ మాల్స్ స్మోక్ టెస్ట్ పాస్ అవుతాయా లేవా? నేను సంతకం పెట్టింది ఇప్పుడు పాస్ అవుతుంది లేదా? మరి హైదరాబాద్లో స్మోక్ టెస్టే లేదు, మరి భయం ఉండదా నాకు? ఇంతకుముందు పోయేవాడిని, నాకు అప్పుడు తెలీదు. స్మోక్ టెస్ట్ పెట్టిందే నేను. అది భారతదేశం అంతా అందరూ తీసుకోవాలని, పాటించాలని, మన ప్రజల కోసం వాళ్ళ సేఫ్టీ కోసం పనిచేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను. సౌత్ ఇండియా అడ్వాన్స్డ్ ఫైర్ సేఫ్టీతో ఉందా? మీరు ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేశారా? ఎలాంటి స్టేజ్? ఏ ఫైర్ సేఫ్టీ మిషన్స్ అదేదో పనిచేస్తుందని నేను ఊహించట్లేదండి. ఇదంతా వేస్ట్. సో అందువల్ల నేను పెద్ద అవేమీ ఎంకరేజ్ చేసి దానిపైన ఏదో సంతకాలు పెట్టట్లేదు, వేస్ట్ ఆఫ్ టైం. మనకు కావాల్సింది ఏంటంటే ప్యాసివ్ సేఫ్టీ. ఎవరు ఏం మెయింటైన్ చేయక్కర్లా, జస్ట్ 4 అడుగులు వేస్తే నీ సేఫ్టీలో ఉంటావు. తర్వాత వాడు వస్తువులు పగలబడినా లేదా అని నీకు ఎందుకు అంత పెద్ద ఇబ్బంది? మనుషులు సేఫ్గా ఉండాలి. అదే నువ్వు వేరే దానికి పోయావనుకో, వాడి అది పెట్టుకున్నాడు, ఇది పెట్టుకున్నాడు, ఇది పెట్టుకున్నాడు, ఏం ఉపయోగం? ఏది పనిచేయదు సార్. ఇప్పుడు ఇంతకుముందు అదే నేను ఉత్తరం రాశా, ఈ టేబుల్ 7 అనే దాంట్లో అన్నింటిలో వాటర్ స్ప్రింక్లర్స్ పెట్టారు. అది అసలు టేబుల్ 7 క్యాన్సిల్ చేయమని ఆ ఎన్బీసీ వాళ్ళకి రాశా. మీకు కావాలంటే ఉత్తరం ఇస్తా. ఇక్కడ విషయం ఏంటంటే మీకు గమనించాల్సింది, ఇంతకుముందు లేవు సార్, ఇప్పుడు ఈవీ వెహికల్స్ వస్తున్నాయి. ఎలక్ట్రికల్ వెహికల్స్, బ్యాటరీ వెహికల్స్ ఏంటి, వాటికి వాటర్ కొడితే అది ఇంకా పెద్ద ప్రమాదం పెద్దది అవుతుంది. ఇప్పుడు టేబుల్ 7 ఎన్బీసీ ఏం చెప్తుంది, అన్ని బేస్మెంట్లో సెల్లార్లో వాటర్ స్ప్రింక్లర్స్ పెట్టాలని చెప్పి. అది సఫిస్టికేటెడా? అది ప్రమాదం, కొరివి పెట్టుకోరా నీకు సేఫ్ అని సంతకం పెడతానండి. ఏంటది? అది తప్పు చేస్తున్నారండి. అది మార్చాల్సిన అవసరం ఉంది. ఇది ఆధునిక సమాజంలో మార్పులు సంబంధించినట్టుగా అది కాలానుగుణంగా మారాల్సిన అవసరం ఉంది అని నేను ఉత్తరం రాస్తున్నాను. అర్థమైందా మీకు? ఇప్పుడు అది మీరు ఫైర్ డీజీగా ఉన్నారు, ఎలాంటి అడ్వాన్స్డ్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్ మన స్టేట్లో అవైలబుల్గా ఉంది ఈ రోజుకి మీ డిపార్ట్మెంట్? అడ్వాన్స్డ్ కాదు సార్. ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే, ఇప్పుడు మన సెక్రటేరియట్లో ఫైర్ జరిగింది సార్. సెక్రటేరియట్లో ఫైర్ జరిగింది. సెక్రటేరియట్ బిల్డింగ్స్ చిన్న చిన్నవే, కానీ అక్కడ కూడా ఈ వాటర్ స్ప్రింక్లర్స్ అని, గొట్టాలని, లేకపోతే హోజ్ రీల్స్ అని, స్మోక్ డిటెక్టర్స్ అని రకరకాలు పెట్టారు. కట్టేటప్పుడే ఎంత ఖర్చు పెట్టారు? 25 కోట్లు ఖర్చు పెట్టారు. 25 కోట్లు ఖర్చు పెట్టారు. ఓకే సార్. అక్కడ ఏమైందో తెలుసా? ఫైర్ జరిగింది మొన్న 2-3 మంత్స్ క్రితం. నేనే ఉన్నా డీజీ. సో ఏమైంది, ఈ పెద్ద 25 కోట్ల సిస్టమ్ డాగ్లాగా బార్కు కూడా వేయలే, కంప్లీట్ ఫెయిల్యూర్, నథింగ్ వర్క్డ్. సో అది సఫోస్టికేటెడ్ అంటే ఏం సార్? నేను ప్రాణం కాపాడకపోతే ఎందుకు సార్? అది వేస్ట్. సో అక్కడ ఏం పని చేసింది, నా పరువు కాపాడింది అనేది మీరు గమనించాలి. నేనేంటంటే ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు, మంత్రులందరూ ఇక్కడే కూర్చుంటారు. ఇది రాష్ట్ర ప్రధాన పరిపాలన వ్యవస్థకి కేంద్ర బిందువు. అటువంటి ప్రాంతంలో ఏదైనా జరిగితే ఫైర్ డీజీ నన్ను పట్టుకుంటారు. నేను కాదు రెస్పాన్సిబుల్ దాన్ని మెయింటైన్ చేయడానికి, కానీ నన్ను ఫస్ట్ అడుగుతారు అని చెప్పి నేనేం చేశాను తెలుసా? మా దగ్గర ఫైర్ ఇంజన్లు కండెమ్ అయిపోతే మామూలుగా స్క్రాప్ అమ్ముతాం 2-3 లక్షలు. అది అమ్మకుండా ఎందుకైనా మంచి మీ డిపార్ట్మెంట్లో సఫిషియంట్ వెహికల్స్. సో అది ఒకటి అక్కడ పెట్టాను నేను, కొద్దిగా బాగు చేసి. అర్థమైందా నీకు? ఎందుకంటే అది ఎక్కువ తిరగక్కర్లేదు కదా, అక్కడే పనిచేసి అది పనిచేసింది. అది నా పరువు కాపాడింది. అది 3 నిమిషాల్లో అక్కడికి వెళ్ళింది, 10 నిమిషాల్లో ఫైర్ ఆపేసింది. అప్పుడు హాఫ్ అన్ అవర్లో సీఎం వచ్చాడు. నేను అక్కడ ఉన్న సెల్లుడు కొట్టేలకి, అరే బాగా చేశారా అన్నాడు. ఏం బాగా చేశారు? 25 కోట్లు పనిచేయలే, పనిచేస్తాను. అందుకని నేను ఇప్పుడు ఏం చేశాను, మార్పు చేస్తున్నాను. ఇప్పుడు అమరావతిలో కానీ ఇక్కడ కానీ కొత్త బిల్డింగ్స్ వస్తున్నాయి అనుకోండి. ఇప్పుడు పెద్ద క్యాంపస్ ఉంది, మీకు ఎడ్యుకేషనల్ క్యాంపస్ ఉంది, 20 బిల్డింగ్స్ ఉన్నాయి.
20 బిల్డింగ్స్లో అక్కడ స్ప్రింక్లర్ ఇక్కడ కొట్టాలి, ఇవన్నీ ఎందుకు సార్ వేస్ట్? ఒక ఫైర్ ఇంజిన్ కొనుక్కుంటే పోతుంది కదా, దానికి జీపీఎస్ పెడదాం అనుకోండి. అలా 10 మంది ఒక 10 ఇక్కడ కూడా ఎన్ని పెద్ద కాలేజీలు ఉన్నాయి, వాళ్ళు 10 ఫైర్ ఇంజిన్లు పెట్టుకున్నారు, వాటికి జీపీఎస్ పెడదాం అనుకోండి. ఇక్కడ ఏదైనా జరిగింది అనుకోండి, మా ఒక ఫైర్ ఇంజిన్ కాదు, ఆ 10 వస్తాయి. దాన్ని మ్యూచువల్ ఎయిడ్ అగ్రిమెంట్ అని పెట్టా. అంటే యు ఆర్ డ్యూటీ బౌండ్ టు హెల్ప్ వెన్ సంబడి ఈజ్ ఇన్ డిస్ట్రెస్. అర్థమైంది కదా? ఇప్పుడు మీకు ఎన్ని ఫైర్ ఇంజిన్లు వస్తాయి? నీకు 10 కోట్లు తగ్గించి 25 కోట్లు తీసేసి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టుకోన్నా అని చెప్పి. ఏది సార్, నేను ఉన్నంతసేపు ఇంప్లిమెంట్ చేస్తున్నా. రైట్ నౌ ఇట్ ఈస్ అండర్ ఇంప్లిమెంటేషన్. దాని తర్వాత ఇంప్లిమెంట్ కావాలి అంటే మీరు గలం విప్పాలి, మా వాయిస్ని మీరు వినిపించాలి. మీరు మైక్ పట్టినప్పుడు ఆ క్వశ్చన్ అడగాలి. అధికారులు మారుతూ ఉంటారు, అధికారం మారుతూ ఉంటుంది, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, ప్రజా గొంతుకు మాత్రం వినిపిస్తూనే ఉండాలి. ప్రతాప్ రెడ్డి గారు ఈ రోజు శ్రీకాకుళం వచ్చి ఏం మెసేజ్ ఇచ్చినట్టు కంక్లూడ్ గా ఈ సౌత్ ఇండియా? ఇదే సార్, స్మోక్ మేనేజ్మెంట్ అనేది అత్యవసరము. దానికి ఒక సొల్యూషన్ ఇక్కడ కార్యాచరణలతో మనం చూపించాము. అదే బ్రీతింగ్ బాల్కనీ. ఈ బ్రీతింగ్ బాల్కనీని ఖచ్చితంగా మన రాష్ట్రంలోనే కాదు, ఈ ఓనర్కే 22 బిల్డింగ్లు ఉన్నాయి 5 బ్రాండ్ల మధ్య, ఎవ్వరికి లేదు, ఇదే మొదటి. సో అందుకని వారికి కూడా మీ సమక్షంలో నేను చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, నమస్కరించి మరి బతిలాడుతున్నా మీ తరఫున, ప్రజల తరఫున, ప్రతి ఒక్కరి క్షేమం తరఫున, దట్ దే షుడ్ అడాప్ట్ దిస్ ప్రాక్టీస్. ఈవెన్ ఇఫ్ ఐఎమ్ నాట్ ఫోర్సింగ్, ఈవెన్ ఇఫ్ ఐఎమ్ నాట్ ఇన్ ద చైర్. అండ్ దే హ్యావ్ 45 షాప్స్, తెలంగాణ ఆంధ్ర కలిసి అన్నిట్లో చేయాలని మాల్సే. వీళ్ళే కాదు, వీళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా ఆచరించాలని, ఇక్కడ ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాకుండా భారతదేశంలో ఉన్న నలుమూలల్లో ఉన్నటువంటి ప్రతి షాపింగ్ మాల్ ఇది ఫాలో కావాలని మీ ద్వారా మనవి చేస్తాం. థ్యాంక్ యూ. ఇది ప్రతాప్ రెడ్డి గారు స్పష్టం చేసేశారు. బ్రీతింగ్ బాల్కనీ ప్రస్తుతం ఈ టెక్నాలజీని షాపింగ్ మాల్స్ అన్ని అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరిగినా తక్కువ ప్రాణ నష్టంతో నివారించే అవకాశం ఉందని చెప్పి ప్రతాప్ రెడ్డి చెప్తున్నారు. ఇంకోవైపు కోట్లు ఖర్చు పెట్టి ఫైర్ సేఫ్టీ పాటించే కన్నా ప్రతి షాపింగ్ మాల్కు అందుబాటులో 10 లక్షలు ఖర్చు పెట్టి ఫైర్ ఇంజన్ అందుబాటులో ఉంచుకుంటే క్షణాల్లో పెద్ద ప్రమాదాన్ని నివారించే అవకాశం ఉందని దీనిపై కూడా దృష్టి సారించాలని కోరుతున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం నుంచి కెమెరా పర్సన్ నాగుతో ప్రశాంత్, తెలుగు న్యూస్.